క్రితం రోజు జరిగిన పెళ్లి చూపుల గురించి, అందులో ముఖ్యంగా పెళ్ళికొడుకు చొరవగా తనని పలకరించడం గురించి తమాషాగా నవ్వు తెప్పించేలా హాస్య ధోరణిలో చెబుతోంది కుముద. పక్కనే పుస్తకాలు పట్టుకుని నడుస్తోన్న కుముద స్నేహితురాలు శేషు పకపకా నవ్వుతూ, అయితే హీరోలా ప్రవర్తించాడన్నమాట పెళ్లి కుమారుడు గారు అంది. హీరో వేషాలు మన దగ్గరేంటి? రెండో ప్రశ్నకి అవకాశం ఇవ్వకుండా నేను లోపలికి వెళ్ళిపోయాను. దాంతో ఆ అబ్బాయి గారు దెబ్బతినుంటారు. అయినా లోపలికెందుకు వెళ్ళిపోయావు? అక్కడే నిలబడి 4 ఎదురు ప్రశ్నలు వెయ్యకపోయావు? మనం ఎదురు తిరిగితే ఆగలరటే ఆ హీరోలు. అంతేలే, అంతే. మన కాలేజీలో బాయ్స్ మాత్రం మనం తల వంచుకుని పోయినంతసేపే ఏంట్రా అంటూ ఎదురు తిరిగామో ఒక్క పెట్ట ఉండదు. అప్పటిదాకా వెనకాలే అల్లరి చేస్తూ వస్తున్న గ్యాంగ్ అంతా పొరుగో పొరుగు. వెనక నుంచి కుముద అని పిలిచినట్లయి కుముద ఆగి వెనక్కి తిరిగి చూసింది. సురేష్ నవ్వుతూ దగ్గరకొచ్చాడు. కుముద ఆశ్చర్యంగా, ఇంకా నువ్వు వెళ్ళలేదు అంది. "ఉహుం, ఏం? నిన్ను వదిలి వెళ్ళబుద్ధి వేయలేదు." పక్కనే ఆశ్చర్యంగా నిలబడి పెన్సిల్ చివరని పళ్లతో నొక్కుతూ వాళ్ళ మాటలు వింటోంది శేషు. సర్లే, సాయంత్రం వస్తాను, మాట్లాడుకుందాం. తాజులోనే ఉన్నావా? ఆ, అదే హోటల్, అదే రూమ్. ఆఖరి గంట పర్మిషన్ తీసుకుని వస్తాను. మనం చాలా మాట్లాడుకోవాలి, ఎక్కడికి వెళ్ళకు. దారిలో అడిగింది శేషు. ఎవరై అతను అని. సురేష్ అని తెలిసిన అబ్బాయే. తాజ్ హోటల్లో మాట్లాడమంటున్నాం ఏంటి కదా? అంతా తర్వాత చెప్తాలే. క్లాసులో కూర్చుని పాఠాలు వింటోంది అన్న మాటే కాని ఏ పాఠమూ తలకెక్కడం లేదు. సాయంత్రం సురేష్ని కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడాలి, తన మనసులో ఉన్నది ఎలా చెప్పాలి, ఇదే ఆలోచిస్తోంది. తనని వదిలి వెళ్ళలేక ఉండిపోయాడట. ఆ మాటలు అతను అంటుంటే తనకి సంతోషంతో ఒళ్ళు జల్లుమంది. అంత వదిలి ఉండలేని వాడు ఇంచక్కా తనని పెళ్లి చేసేసుకోవచ్చు కదా. తనలో తను నవ్వుకుంది కుముద. ఎంతసేపటికి సాయంత్రం కావడం లేదు. గడియారం మరీ నెమ్మదిగా తిరుగుతోంది. దాదాపు అన్ని క్లాసుల్లోనూ పరధ్యానంగానే ఉంది. ఇంగ్లీషు మేస్టారు నోట్స్ చెబుతుంటే తను తాజ్ సురేష్ అంటూ కలంతో కాగితం మీద అందంగా అక్షరాలు చెక్కుతూ కూర్చుంది. చివరికి ఆఖరి గంట లెక్చరర్తో తలనొప్పిగా ఉందని చెప్పి పర్మిషన్ తీసుకుని బయలుదేరింది. గుడ్ గర్ల్, అన్న టైంకి కరెక్ట్గా వచ్చావు. ఏం తీసుకుంటావు టిఫిన్ అంటూ బెల్ నొక్కి బేరర్ని పిలిచాడు సురేష్. ఏం వద్దు, కాఫీ అంది కుముద. కాఫీలయ్యాక తనే వెళ్లి రూమ్ తలుపు గడివేసొచ్చి కూర్చుంది. కుముద మౌనంగా ఉండడం చూసి సురేషే సంభాషణ మొదలు పెట్టాడు. నిన్ననే వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ వెళ్ళబుద్ధి వేయలేదు. నిన్ను మళ్ళీ ఓ మారు చూసి వెళదాం అనిపించింది. అందుకే కాలేజీకి వెళ్లే దారి కాశాను. సురేష్ నవ్వుతూ అన్న మాటలకి కుముద నవ్వలేదు. పరిశీలనగా అతని కళ్ళలోకి చూసింది. "ఉమ్, విశేషాలేంటి? పెళ్లివారొచ్చారా?" "ఆ, పెళ్లివారు వచ్చారు, పెళ్లి చూపులు అయ్యాయి." ముభావంగా అంది కుముద. "ఎలా ఉన్నాడు పెళ్లి కొడుకు? ఏం చదువుకున్నాడు? నీకు నచ్చాడా?" కుముద సురేష్ ముఖంలోకి తీక్షణంగా చూసింది. ముఖంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తే కాని కనీసం ఆదుర్దా కూడా కనిపించలేదు. "ఆ, బాగున్నాడు. బిఏ చదివాడట." "నీకు నచ్చాడా?" ఆ ప్రశ్న వినేసరికి కుముదకి చిరాకేసింది. నిక్షేపంలా కోపంగా అంది కుముద. "వెరీ గుడ్, చాలా సంతోషం. అయితే త్వరలోనే పెళ్ళన్నమాట." కుముదకి ఆపుకోలేనంత ఏడుపొచ్చేసింది. అతని చేతిని గట్టిగా పట్టుకుని, "ఎందుకు నన్నిలా ఏడిపిస్తావు? నా మీద ఎందుకు నీకీ కక్ష?" అంటూ బోరుమని ఏడ్చేసింది. సురేష్ కళవళపడి తన చేత్తో ఆమె చేతిని అనునయంగా నిమురుతూ, "ఏంటిది కుముదా, ఎందుకు ఏడుస్తావు? ఊరుకో, నా మాట వినవు, అబ్బే." అని జేబులోంచి రుమాలు తీశాడు. రుమాలతో సున్నితంగా కన్నీళ్లు తుడుస్తుంటే ఎంతో ఉద్వేగంతో అతని చేతిని తన 2 చేతులతోనూ పట్టుకుంది. సురేష్ ఆమె కేసి చూశాడు. అణుచుకోలేనంత ఉద్రేకంతో అతని కళ్ళలోకి చూస్తూ, "ఇప్పుడు నీకు ఏమనిపిస్తోంది?" అంది. "ఏమనిపించడం లేదు," స్థిమితంగా అన్నాడు. "అబద్ధం. నేను స్త్రీని, నువ్వు పురుషుడివి. నీ చేతిని నేను పట్టుకున్నప్పుడు నీలో ఏం చలనం కలకపోవడం ఏమిటి? కావాలని అబద్ధం ఆడుతున్నావు" అంది ఆవేశంగా. సురేష్ తన చేతిని ఆమె చేతుల్లోంచి నెమ్మదిగా తప్పించి వెనక్కి తీసుకుని బరువుగా శ్వాస వదిలాడు. కొంచెంసేపు ఆలోచించి తర్వాత ఒక నిర్ణయానికొచ్చి మొదలుపెట్టాడు. "కుముదా, నీ మనసులో ఆరాటం నాకు తెలుసు. నేను ఎటూ నిర్ణయించుకోలేక సతమతమవుతున్నాను. కావాలని నిగ్రహంతో కూర్చున్నాను. కానీ ఇంత అపురూపమైన అవకాశం దొరికినందుకు ఈ క్షణంలో నిన్ను నా దాన్ని చేసుకునుండేవాణ్ణి. కానీ క్షణికోద్రేకంతో నీ భవిష్యత్తు పాడు చేయలేను. నిన్నెంతో ప్రేమిస్తున్నాను కనుకే ఇలా ఉండిపోయాను. నా స్థానంలో మరో యువకుడు ఎవరున్నా ఉద్రేకాన్ని భరించలేక తొందరపడి ఉండేవాడు." నిగ్రహంగా కూర్చోవడం ఒక గొప్ప? కోపంగా అతని కేసి చూసింది. "గొప్ప కాకపోయినా నరకయాతన, చాలా కష్టం. అయినా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. ఎందుకో తెలుసా?"
ఎందుకా? నేనంటే ఇష్టం లేక? అయ్యో కుముద, నువ్వంటే ఇష్టం లేకపోవడం ఏమిటి? నా ప్రాణంలో ప్రాణం నువ్వు. మంచి గంధంలా వచ్చి మనసుని చల్లగా తాకిన ఆ మాటతో కుముద ఒళ్ళంతా ఒక్కమారు జల్లుమంది. మరైతే ఇకనేం, నన్ను తీసుకెళ్లి పెళ్లి చేసేసుకో, నువ్వు లేకుండా నేను బ్రతకలేను సురేష్ అంది. సురేష్ మాట్లాడలేదు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఎందుకా సందేహం? పెళ్లి నువ్వు అనుకున్నంత తేలిక కాదు కుముదా. నీ వాళ్ళకి నువ్వు, మా వాళ్ళకి నేను దూరం అవుతాం. మన పెళ్లికి చచ్చినా వాళ్ళు ఒప్పుకోరు. తర్వాత క్షణక్షణం మనం సమాజాన్ని ఎదుర్కోవాలి. పోరాడి పోరాడి చివరికి కలిసిపోయి ఈ పని ఎందుకు చేశామా అని పశ్చాత్తాప పడతాం. నాకు సరే, నీకు కూడా 1,00,000 సమస్యలు ఎదురవుతాయి. అవన్నీ అన్నింటికీ నేను సిద్ధం. నా స్వార్థం కోసం, నా ఆనందం కోసం నేను పెళ్లి చేసుకుని కష్టాలు నీకు కొని తీసుకురావడం నాకు ఇష్టం లేదు. నీకోసం కాదు, నా కోసం చేసుకో పెళ్లి. ఎవరి కోసం చేసుకున్నా ఆనాక నువ్వు సుఖపడ్డం ముఖ్యం. నువ్వు సుఖపడాలంటే మీ పెద్దవాళ్ళు తీసుకొచ్చిన సంబంధం చేసుకోవడమే మంచిది. నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకున్నా నాకు సుఖం లేదు. కాదులే, నీకు తెలీదు. కుముద చివాలన కుర్చీలోంచి లేచింది. అంతేనా? అదేనా నీ ఆఖరి నిర్ణయం? సరే సరే సురేష్, వెళుతున్నాను. చాలా తెలివిగానే తప్పించుకున్నావు. ఎంతకన్నా కుముద, నువ్వంటే నాకు ఇష్టం లేదని సూటిగా చెప్పేస్తే సంతోషించుందును. ఏమైతే ఏంలే, నాకు నేనే అడగడం వల్లనే కదా నీకెంత అలుసయ్యాను. బాగా పాఠం చెప్పావు. ఇంతవరకు యువకుడివి పురుషుడివి అనుకున్నాను. ఇంత పిరికివాడు అనుకోలేదు. సర్లే, నేను వెళుతున్నాను. నీ సలహా ప్రకారం మా పెద్దవాళ్ళు నిర్ణయించిన పురుషుణ్ణే చేసుకుంటాను. నీలాంటి ఆడపిల్లని చేసుకోవడం కంటే అదే మంచిదేమో. నా భవిష్యత్తు ఏమైతే ఏంలే, నువ్వైనా ఒక చక్కని అమ్మాయిని చేసుకుని సుఖపడు. మరిచిపో, ఈ కుముదినింక మరిచిపో. నేను ప్రయత్నిస్తాను నిన్ను మరిచిపోవడానికి. కానీ కుముద చచ్చిపోయిందని తెలిస్తే మాత్రం ఒక్క కన్నీటి చుక్క రాల్చు చాలు. అదే చాలు నా జన్మకి. వస్తా సురేష్ అంటూ బయట చెంగు నోటికి అడ్డం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ తలుపు తీసుకుని విసురుగా వెళ్ళిపోయింది కుముద. చేష్టలు దక్కి అపరిమితుడై ఆ మట్టున అలాగే నుంచుండిపోయాడు సురేష్. ఇలా బాధపడుతుందని తనకి తెలుసు. అందుకే ఎంతో జాగ్రత్తగా మనసుకి నొప్పి తగలకుండా చెప్పడానికి ప్రయత్నించాడు. అయినా లాభం లేకపోయింది. అనుకున్నంత అయింది. అసలే ఆవేశం ఎక్కువ. ఈ బాధతో ఏం తొందర పనిచేస్తుందో. తను అలా మాట్లాడకుండా ఉండవలసింది. అవును, అనవసరంగా ఎక్కువ ఆలోచించాడు ఆమె భవిష్యత్తు గురించి. కుమిద చెప్పినట్లు ఆనాక ఏదైతే అదవుతుంది. ఇప్పుడు ఇద్దరం పెళ్లి చేసుకుంటేనే మంచిదేమో. నిజం, అదే మంచిది. ఎలాంటి అవాంతరం వచ్చినా రాని, నాన్నకి దూరమైన కుముద తల్లిదండ్రులు రానియకపోయినా, వర్ణాంతర వివాహం అంటూ సంఘం ఎన్ని సమస్యలు సృష్టించినా అన్నింటినీ తను ధైర్యంగా ఎదుర్కొంటాడు. కుముద కోసం, కుముద ఆనందం కోసం తను ఏదైనా చేస్తాడు. కుముద బాధపడకూడదు, అదే తనకి ముఖ్యం. సరే, ఇప్పుడే వెళ్ళి కుముదకి సంగతి చెప్పాలి. చెప్పి వెనక్కి తీసుకురావాలి. ఇలా ఒక నిర్ణయానికి వచ్చి హోటల్ గది తలుపు తాళం వేయడం కూడా మర్చిపోయి బయలుదేరాడు సురేష్. రోడ్డు మీద కుముద కనిపించలేదు. కనుచూపు మేరలో కూడా లేదు. కంగారు పడ్డాడు. పౌరుషం, బాధ, ఆవేదనలతో ఎటు వెళ్ళిపోయిందో, ఏం చేస్తుందో. ఏ టాక్సీ అని పిలిచి అందులో కూర్చుంటూ పోనీ అన్నాడు. టాక్సీ ఇంకా స్టార్ట్ కాలేదు. ఆగు టాక్సీ, ఆపు. సింహగర్జంలా వినిపించిన ఆ కేకకి సురేషు, టాక్సీ డ్రైవరు ఇద్దరూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారు. గోవిందయ్య విసురుగా టాక్సీ డోరు తీస్తూ, స్కౌండ్రల్ ఆగు, కుముద కారు దిగు అంటూ అరిచాడు. అరుస్తూనే కారులో కుముద లేకపోవడం చూసి, ఏమైందిరా, అమ్మాయిని ఏం చేశావు అంటూ సురేషు కాలరు పట్టుకున్నాడు. కారు లోపల కొంగిన గోవిందయ్య. ఈ హఠాత్తు పరిణామానికి ఒక క్షణం ఆలోచన ఆగిపోయి తెల్లబోయి చూశాడు సురేష్. తర్వాత కోలుకుని, కుముద కుముద ఇందాకనే వెళ్ళిపోయిందండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి పంపించావు చెప్పు చెయ్యెత్తాడు గోవిందయ్య. ఇదేం గోల్రా బాబు అన్నట్లు టాక్సీ డ్రైవర్ బిత్రపోయి చూశాడు. వెనక సీట్లో సురేష్ పక్కన గోవిందయ్య, అతని కాలరు గోవిందయ్య చేతిలో ఇంకా అలాగే ఉంది. నేను చెప్పే మాట వినండి. కుముద వెళ్ళిపోయింది. నా మీద కోపగించి మరీ వెళ్ళిపోయింది. ఆమెను వెతుకుదామనే నేను బయలుదేరాను అన్నాడు సురేష్ తన కాలర్ని అతని చేతిలోంచి విడిపించుకుంటూ. ఆహా, నీకు తెలీదేం ఎక్కడికి వెళ్ళిందో? సరే, ఆ సంగతే చెబుదు గాని పోలీస్ స్టేషన్లో. నడు, టాక్సీ పోని అన్నాడు గోవిందయ్య. తనని ఎక్కడ కొడతాడో అనే భయంతో కాబోలు. అలాగే సార్ అంటూ డ్రైవరు టాక్సీ స్టార్ట్ చేశాడు. టాక్సీ జోరుగా పోతోంది. గోవిందయ్య సురేష్ని తినేసేలా చూస్తున్నాడు. సురేష్ మాత్రం అదేం పట్టించుకోకుండా రోడ్డుకి ఆ పక్క ఈ పక్క చూస్తున్నాడు ఆదుర్దాగా. ఆ అమ్మాయి కనిపించకపోవాలి, నీ ప్రాణం తీస్తానివాళ. అదిగో కుముద పట్టలేని సంతోషంతో అరిచాడు సురేష్. గోవిందయ్య మసక చీకట్లో ముందుకు చూశాడు. కుముదే.
రోడ్డు వారన తడబడుతోన్న అడుగులతో మాటిమాటికి భయం భయంగా వెనక్కి చూస్తూ బెదురుతూ నడుస్తోంది. వెనకాలిద్దరు బట్టతలలు, పువ్వుల చొక్కాల కుర్రాళ్ళు అల్లరి చేస్తూ ఆమెని ఏడిపిస్తున్నారు. అమ్మా కుముదా! ప్రాణం లేచొచ్చినట్లు పిలిచాడు గోవిందయ్య. తండ్రి గొంతు విని చటుక్కున వెనక్కి తిరిగి నాన్నా అంటూ బావురుమంది. టాక్సీ కుముద దగ్గరకొచ్చి ఆగింది. అప్పటిదాకా ఆమెని వెంబడిస్తూ అల్లరి చేస్తున్న కుర్రాళ్ళు టాక్సీ ఆగడం చూసి భయంతో పారిపోయారు. ఆ కుర్రాళ్ళెవరో నా వెనకాల పడ్డారు నాన్న అంది కుముద దాదాపు ఏడుస్తూ. గోవిందయ్య కారు దిగుతూ అటు చూశాడు. అప్పటికే వాళ్ళు పారిపోయారు. భయపడ్డావా తల్లి అంటూ ప్రేమగా తలనిమిరి దగ్గరకు తీసుకుని వీపు తట్టి ధైర్యం చెప్పాలనుకున్నాడు గోవిందయ్య. కాని అంతట్లోనే కోపమొచ్చి కారెక్కు అంటూ ఉరిమాడు. కుముదకి అప్పటికే పౌరుషం, బాధ, ఆవేదనతో గుండెలు మండిపోతున్నాయి. మధ్యలో రోడ్డు మీద రోమియోల అల్లరొకటి వచ్చి పడింది. తల పగిలిపోతుంది. కళ్ళు మండిపోతున్నాయి. ఒళ్ళు సలసలా కాగిపోతుంది. ఎలాగో శక్తినంతటినీ కూడదీసుకుని టాక్సీ ఎక్కబోయింది. సురేష్! ఈ కారులోకి సురేష్ ఎలా వచ్చాడు? అలా మౌనంగా కూర్చున్నాడేమిటి? ఏమైంది? టాక్సీలో కాలు పెట్టిందల్లా ఆశ్చర్యంతో ఆగిపోయింది. ఏం నిల్చుండిపోయావు? ఆ సురేషు పాపం నీకు కొత్త కాబోలేం. కూర్చో. ఇంటికెళ్ళక తెలుస్తా మీ ఇద్దరి సంగతిను. ఉరిమినట్లుంది గోవిందయ్య కంఠం. కుముద కారులో ఓ మూల ఒదిగి కూర్చుంది. తను కూడా కారెక్కుతూ పోనీ అన్నాడు గోవిందయ్య. ఎక్కడికి సార్? భయపడుతూ అడిగాడు డ్రైవర్. టెంపుల్ స్ట్రీట్కి. టాక్సీ బయలుదేరింది. ముగ్గురు మౌనంగా కూర్చున్నారు. ఏం జరుగుతుందో అన్న ఆదుర్ద కుముదకి. నాన్న ఏం చేస్తాడో అన్న భయం. నాన్న కోపం అనవసరంగా సురేష్ మీదకి తిరిగిందేమిటి అన్న బాధ. వీటితో దేదీప్యమానంగా వెలుగుతోన్న వీధి లైట్లు మిణుగురు పురుగుల్లా కనిపించసాగాయి కుముద కళ్ళకి. సరే ఏం జరుగుతుందో చూద్దాం అనే నిశ్చలత సురేష్ కళ్ళల్లో కనిపిస్తోంది. ఇక గోవిందయ్య ఎర్రగా బద్దలు కాబోతున్న అగ్నిపర్వతంలాగే ఉన్నాడు. కారు దూసుకుపోతోంది. గుమ్మం ముందు కారాగిన చప్పుడయ్యి సుందరమ్మ గబగబా వీధిలోకొచ్చింది. ఇదిగో నీ పుత్రిక అన్నాడు గోవిందయ్య వెటకారంగా. చేతులు జాపుకుని ఏడుస్తూ ఎదురుగుండా వచ్చి, వచ్చావా తల్లి? గంటన్నర నుంచి ఏమైపోయావో అని బెంగపెట్టుకుని ఏడుస్తున్నానమ్మా. ఆ సురేష్ గాడు ఏం మాయమాటలు చెప్పి నిన్ను తీసుకుపోయాడో అని కడుపులో పెద్ద బెంగే నా తల్లి అంటూ కూతుర్ని పొదువుకుని లోపలికి తీసుకెళ్తోంది సుందరమ్మ. ఆ ఇంకొంచెం ఉంటే ఆ పని జరుగుండును. టాక్సీలో బయలుదేరాడు వెనకాలే వెంబడించి తీసుకుపోవడానికి. సమయానికి నేను అక్కడికి వెళ్ళాను కనుక సరిపోయింది అంటూ మీటర్ చూసి టాక్సీ ఆసామికి డబ్బిస్తూ దిగండి హీరో గారు అన్నాడు గోవిందయ్య. తొణుకు బెణుకు లేకుండా నిర్లక్ష్యంగా స్థిమితంగా నిశ్చలంగా దిగాడు సురేష్. సురేష్ను చూస్తూనే పెద్ద పులిని చూసినట్లు అదిరిపడి మళ్ళా ఆ శనిని ఇంటికెందుకు తీసుకొచ్చారండి అంటూ అరిచింది సుందరమ్మ. నువ్వు గొడవ గోల చేయకు, పిల్లని లోపల తీసుకెళ్ళు అంటూ కసురుకున్నాడు గోవిందయ్య. పాటలేని కోపంతో మెటుకలు విరుస్తూ సిగ్గులేకపోతే సరి మళ్ళీ గుమ్మంలోకొచ్చాడు అంటూ కూతుర్ని సందిట వేసుకుని లోపలికి తీసుకెళ్ళింది సుందరమ్మ. హాల్లో గోవిందయ్య ఓ కుర్చీలో కూర్చున్నాడు. సురేష్ని కూర్చోమనలేదు. సురేష్ నిర్లక్ష్యంగా చూశాడు. ఆ చూపు గోవిందయ్య కోపాన్ని మరింత రెచ్చగొట్టింది. ఓ కుర్చీ లాక్కొని సురేష్ కూర్చున్నాడు. అమ్మా తల్లి మహాలక్ష్మమ్మ, వెంకటేశ్వర స్వామి, ఏ ఆగాయిత్యం జరగకుండా పిల్లని ఇంటికి చేర్చారు, అదే చాలు. ఈ ఇంటి పరువు మర్యాద నిలిపారు స్వామి అంటూ పూజామందిరం దగ్గర నిలబడి పడిపడి దండాలు పెడుతోంది సుందరమ్మ. కుముద చన్నీళ్లతో మొహం కాళ్ళు చేతులు కడుక్కుని బాత్రూంలోకి వచ్చేసరికి వేడివేడి కాఫీ అందించింది కాంతం. థ్యాంక్స్ కక్కి, తల బదలైపోతుంది అంది కుముద. అవును, సురేష్ నువ్వు ప్రేమించుకున్నారన్న సంగతి నాతో ఒక్క మాటైనా చెప్పలేదేంటి అంది కాంతం రహస్యంగా. కుముద మౌనంగా ఊరుకుంది. ఇంట్లో చెప్పకుండా అతనితో వెళ్ళిపోదామనుకున్నావా? ఎవరన్నారు? మీ అమ్మా నాన్న అనుకున్నారు ఇందాక. అసలు వాళ్ళకు అనుమానం ఎందుకొచ్చింది? నువ్వేమో 3 గంటలకే కాలేజీ నుంచి బయలుదేరావట. 5 ఇంటికి రాలేదు. తాజ్ హోటల్కి వెళ్ళింది ఎవరో సురేష్ అనే అబ్బాయితో ఏదో రహస్యంగా మాట్లాడడానికే అంటూ 4:30కి శేషు వచ్చి చెప్పింది. అదా సంగతి అనుకుంది కుముద. హాల్లో గోవిందయ్య ఏదో గద్దించి అడుగుతున్నాడు. కుముద అటువైపు గదిలోకి వెళ్లి తలుపు పక్కన నుంచుంది. అక్కడికన్నీ స్పష్టంగా వినిపించసాగాయి. అడిగిన మాటకి సమాధానం చెప్పవేం? ఇప్పటికి 10 సార్లు అడిగాను. రాజ్ హోటల్లో చేరి రహస్యంగా మాట్లాడుకోవలసినవి మీ ఇద్దరి మధ్య ఏం మాటలున్నాయి? గోవిందయ్య కోపంతో తారాజువలా లేస్తున్నాడు. తన మూలంగా సురేష్కి ఎంత ఇబ్బంది వచ్చి పడింది. నాన్న అతన్ని ఏం అంటాడో, ఏం అవమానిస్తాడో. ఎందుకండి ఊరికే ఆ కేకలు? మీ అమ్మాయే నాతో మాట్లాడడానికి వచ్చింది. తనని పెళ్లి చేసుకోమని అడిగింది కూడా.
నేనేం ఆమె వెంట పడలేదు. కావలిస్తే పిలిచి అడగండి అంటూ సురేష్ ఎదురు తిరిగితే, ఉన్న వాస్తవాన్ని చెప్పేస్తే తన బతుకేమైపోతుంది? అమ్మా నాన్న తనని ఏం చేస్తారు? ఏం కానుందో అనుకుంటూ ప్రాణాలు ఉగ్గబట్టి వింటోంది కుముద. నిజం చెప్పమంటారా అన్నాడు సురేష్. నిన్ను చెప్పమంటోంది అదేనోయ్ వెటకారంగా అన్నాడు గోవిందయ్య. సరే అయితే ఆగాడు సురేష్. ఇంకేముంది, సురేష్ అంతా చెప్పేస్తాడు. నాన్న తనని చంపేస్తాడు. ఏంటి దారి? కాలు కాలిన పిల్లిలా ఆ గదిలో కుముద అటు ఇటూ తిరగసాగింది. ఆ తిరగడంలో మంచం కొడికి మోకాలు టంగున తగిలి అబ్బా అంటూ అక్కడే కూర్చుండిపోయింది. నేను కుముదని లేవదీసుకుపోవడానికి తాజ్ హోటల్కి రమ్మన్నానని మీ అనుమానం అవునా? అక్షరాల అన్నాడు గోవిందయ్య. పెళ్లి కావలసిన పిల్ల, దాని బతుకు బండలు చేసేద్దామని చూసావు కదా. ఈ సంగతి తెలిస్తే దానికి పెళ్ళవుతుందా? హమ్మ హమ్మ, ఎంత పనిచేసావు. మా కుటుంబం ఎంత పరువు మర్యాద అయిందో నీకు తెలుసా అంది సుందరమ్మ అప్పుడే హాల్లోకి ప్రవేశిస్తూ. నువ్వూరుకో అన్నాడు గోవిందయ్య. ఏంటండి ఊరికే నేరస్తుడితో మాట్లాడినట్టు మాట్లాడతారు? ఎంతసేపు పరువు మర్యాద మీకేనేంటి, మాకు లేవా? అంత మర్యాదైన కుటుంబంలో కుర్రాడువైతే పెళ్లికాని అమ్మాయితో హోటల్లో ఏకాంతంగా కబుర్లెందుకు మొదలు పెట్టావు? గోవిందయ్య గారు, మీది అగ్రకులమే కావచ్చు. అయినా తక్కిన వాళ్ళని, వాళ్ళ పరువు మర్యాదల్ని తక్కువగా అంచనా వేయడం సబబు కాదు. ఇంతకీ నేను చేసిన తప్పేంటి? మీ అమ్మాయిని తాకలేదే, నాతో వచ్చేమని అడగలేదే. ఏదో చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళం, ఇరుగు పొరుగు వాళ్ళం, స్నేహంగా ఓ గంట మాట్లాడుకుంటే అంతలోనే పరువు పోతుందా? అంతలోనే మర్యాద తెలియని వాడిని అవుతానా? నీకెంత ఇబ్బంది కలిగించాను సురేష్. నా అంతట నేనే ప్రోత్సహించానని, తప్పంతా నాదేనని చెప్పాయి అంటూ తనలో తాను మౌనంగా ఏడవసాగింది కుముద. ఎంత ఉపన్యాసం ఇచ్చావే. ఇవాళ నీతో ఓ గంట హోటల్లో గడిపిందంటే రేపు దానికి పెళ్ళవుతుందా? ఏం మాట్లాడవే? నిజమే కావచ్చు, కానీ మేమెంత పవిత్రంగా ఉన్నది మా ఇద్దరి అంతరాత్మలకి తెలుసు. ఆ దేవుడికి తెలుసు. అంతరాత్మలు గోంగూర. ఇంకా కబుర్లు కట్టిపెట్టి పొరపాటు చేశానని ఒప్పుకో. తప్పు ఒప్పుకొని క్షమించమనడిగి ఇంక ఈ ఛాయలకి రాకుండా వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడైనా దాన్ని కలుసుకోవడానికి ప్రయత్నించావో, నీ నీడ ఎప్పుడైనా దాని జీవితం మీద పడిందో ఇంకా నీ ప్రాణాలు ఉండవు, జాగ్రత్త. మీరు నన్ను చాలా అవమానపరుస్తున్నారు, అకారణంగా నిందిస్తున్నారు. తగిన విధంగా నేను సమాధానం చెప్పగలను, కానీ కుముద ముఖం చూసి చెప్పడం లేదు. లేని నిందని నెత్తిమీద వేసుకుని వెళుతున్నాను. అదైనా కుముద కోసం. నేను తప్పు చేశానని మీరనుకుంటే క్షమించండి అంటూ మెట్లు దిగి వెళ్ళిపోయాడు సురేష్. రోడ్డు ఎక్కబోయే ముందు ఒక్క మాటు వెనక్కి తిరిగి చూశాడు. పక్క గదిలో కిటికీ దగ్గర కళ్ళల్లోంచి ఏకధారగా కన్నీళ్లు కారుతూ ఉంటే, నా తప్పుని నీ తప్పుగా నెత్తిన వేసుకున్నావా సురేష్? నువ్వు ఎంత మంచివాడివి, నీ మేలు మరిచిపోలేను అన్నట్లుగా మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టింది కుముద. ఏడుస్తూ ఎంతో దీనంగా కుముద కనిపించేసరికి సురేష్ మనసు వికలమైపోయింది. గుండెల్లోంచి ఉబుకొస్తోన్న బాధని అణుచుకోలేక గబగబా వెళ్ళిపోయాడు. వీధి మొదలు తిరుగుతుండగా జేబురుమాలతో కళ్ళు తుడుచుకున్నాడు. అతని తప్పేం లేదు, ఇందులో అంతా నాదే అని ధైర్యంగా ఎదుటిపడి తను చెప్పనందున సురేష్ మనసులో ఏమనుకున్నాడో, తనని ఎలా అంచనా వేశాడో. చేవాట్లన్నీ అతను తింటుంటే దొంగలా తను వెళ్లి గదిలో కూర్చుంది. చిచ్చి, ఎంత పనిచేసింది. అమ్మ నాన్న అంటే ఇంత భయం ఉన్నప్పుడు సురేష్ని తను ఎందుకు వెళ్లి అడిగినట్టు? ఉత్తముడు కనుక తన మీద ఆ సమయంలో చెయ్యి కూడా వేయకుండా తన శీలాన్ని కాపాడి గౌరవంగా ఇంటికి పంపాడు. అలాంటి దేవుడికి తను అకారణంగా నిందలు తెచ్చిపెట్టింది. నన్ను క్షమించు సురేష్, క్షమించు అంటూ మౌనంగా పక్క మీద దొర్లి దొర్లి ఏడ్చింది కుముద. సురేష్ వెళ్ళిపోయాక కాసేపు ఆలోచించి, ఏది దాన్నిలా పిలు అన్నాడు గోవిందయ్య. కుముద వెంటనే హాల్లోకి వెళ్ళలేదు. ఏం నిన్నే, ఇలా రావేం అని గర్జించాడు. కుముద లేచి కళ్ళు తుడుచుకుని హాల్లోకొచ్చింది. ఏడ్చి ఏడ్చి ఉండడం వల్ల కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయున్నాయి. అలా కూర్చో, ఇప్పుడు చెప్పు. హోటల్కి అతను రమ్మన్నాడా, నువ్వే వెళ్ళావా? బుజ్జగిస్తున్నట్లు అడిగాడు. తప్పు దీందే అయి ఉంటుందండి, ఆ మొహం చూస్తే తెలియడం లేదు. అతని పొరపాటైతే అంత నిక్కచ్చిగా మాట్లాడలేడతను అంది సుందరమ్మ. నువ్వురుకో, దాన్ని చెప్పని విసుక్కున్నాడు గోవిందయ్య. దాన్ని బుజ్జగించకండి, ఇంకా అది నెతికెక్కుతుంది అంటూ పైట చెంగు ఓ మాటు విదిల్చి వెళ్ళిపోయింది సుందరమ్మ. చూడమ్మా, వయసులో ఉన్న కుర్రాడితో ఏకాంతంగా అలా మాట్లాడితే తప్పు లేకపోయినా తప్పు అంటగడుతోంది లోకం. మనం మనసు మంచిదే కదా అంటే సరిపోతుందా? లోకం సంగతి కూడా కొంత ఆలోచించాలి. తప్పు నీదైనా అతందైనా మన పిల్లని మనం అనుకోకూడదని అతన్ని దబాయించి బెదిరించాను. నాకు తెలుసు ఇందులో నీ ప్రోత్సాహమే ఎక్కువ ఉందని. నిజం ఇప్పుడైనా చెప్పు, నీ అంతట నువ్వే వెళ్ళావు హోటల్కి, అవునా? తండ్రి అంత ఆదరణగా ప్రేమగా మాట్లాడడంతో కుముదకి మళ్ళా మనసులో ఆశ మొలకెత్తింది. తల వంచుకుని నెమ్మదిగా,
నాన్న, నేను సురేష్ని పెళ్లి చేసుకుంటే ఏం అని అడిగింది. గోవిందయ్య భొగ్గుమంటూ లేచాడు. నోర్మై, మళ్ళీ ఈ మాట అన్నావో నాలికి చీరేస్తాను. వాణ్ణి మరిచిపోయావో సరే సరే, లేకపోతే నీ నోట్లో ఇంత విషం పోసి నువ్వసలు పుట్టలేదనుకుంటాను. జాగ్రత్త, ఒళ్ళు తెలుసుకుని మసులుకో. ఏమే, ఈ దొరభోగ్యురాల్ని లోపలికి తీసుకెళ్ళు. పిడుగులు పడ్డట్టు అరిచాడు గోవిందయ్య. వర్కర్లందరూ మధ్యాహ్నం భోజనానికి వెళ్లారు. రసలో తనొక్కడును ఏం తోచడం లేదు. కుర్చీలో వెనక్కి జార్లబడి టేబుల్ మీదకి జాపిన కాళ్ళని అటు ఇటు ఊపుతూ కాసేపు కొన్ని రాగాలు తీస్తూ కాలక్షేపం చేశాడు సురేష్. తర్వాత ఏం తోచక పక్కనే పడున్న పత్రిక తీశాడు. పేజీ తిప్పేటప్పటికి అందమైన ఒక అమ్మాయి బొమ్మ అడ్వర్టైజ్మెంట్ కాబోలు. అండర్వేరు బ్రా తప్ప ఒంటి మీద బట్టలేం లేవు. శరీరంలో భాగాలని బాహాటంగా కనిపిస్తున్నాయి. చచ్చా, డబ్బు కకృతి కోసం ఎందుకైనా సిద్ధమవుతున్నారు. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు వేయకూడదని, స్త్రీజాతికి అవమానం తెచ్చే ఇలాంటి చిత్రాల ప్రచురణని నిషేధించాలని విద్యావంతులైన స్త్రీలందరూ ఎందుకో ఆందోళన చేయరో. సురేష్ విసుగ్గా పత్రికని పక్కన పడేశాడు. ఏం తోచడం లేదు. టేబుల్ మీదున్న కాగితాల్ని ఓ మాటు అటు ఇటు సర్దాడు. ఆ కాగితాల్లో ఓ మోడల్ లెటర్ ప్యాడ్ కాగితం. పొద్దుట ఓ కవిగారు ఇచ్చి వెళ్లారు, అర్జెంటుగా లెటర్ ప్యాడ్స్ కావాలంటూ. పాపం, ఆయనకి సన్మానమంట. ఎన్ని చెప్పాడో లెటర్ ప్యాడ్స్ గురించి. పొద్దుట ఆయన పడిన ఆరాటం చూస్తే తనకి నవ్వు వచ్చింది, జాలి వేసింది. వస్తూనే మొదట తనని దబాయించాడు. రండి రండి, ఏం కావాలి అని తను అడిగితే, ప్రసకెందుకొస్తాం, ఇదేమైనా వస్తు ప్రదర్శనశాల, జంతు ప్రదర్శనశాల? సరదాగా చూడ్డానికి. ప్రింటింగ్ పని మీదే వస్తాం. ఆ మాత్రం తెలియని వాడివి ఈ కుర్చీలో ఎందుకు కూర్చోవడం? మీ నాన్న ఉన్నాడేమో పిలు. నేనెవరో నీకు తెలీదులా ఉంది అంటూ చెడుగుడాడేశాడు. తనకి విసిగేసి, ప్రింటింగ్ పని మీద వచ్చారా? ఇక్కడ ఖాళీ లేదు, మరో ప్రెసకి వెళ్ళండి అనడంతో తగ్గిపోయి, బాబాబు నీకు పుణ్యం ఉంటుంది, ఈ లెటర్ ప్యాడ్స్ కాస్త అర్జెంటుగా వేసి పెట్టు, 4-5 రోజుల్లో నాకు సన్మానం కూడాను అంటూ బతిమలాడడం మొదలు పెట్టాడు. తను మరింత బింకం చూపేటప్పటికీ, ఈ విశాఖపట్నం మొత్తంలో మీ ప్రెస్లోనే ప్రింటింగ్ బాగుంటుంది. అందరికీ ఈ మాటే చెప్తాను. పైగా మీ నాన్న గంగయ్య గారున్నారే, బహుదొడ్డ మనిషి. అలాంటి వారిని మరి చూడం. ఆహా, ఏమి మర్యాద, ఏం మంచితనం, పైగా ఎంత ఖచ్చితమైన మనిషి అంటూ ప్రెస్ని, నాన్నని భట్రాజులా తెగ పొగడ్డం మొదలు పెట్టాడు. నాన్న గురించి ఇంత బాగా మాట్లాడుతున్నాడు కదా అని, సరే మోడల్ ఇలా ఇవ్వండి, కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చి వెళ్ళండి అన్నాడు తను. అడ్వాన్స్ ఎందుకు? రేపే వచ్చి మొత్తం అంతా ఇచ్చి ప్యాడ్స్ తీసుకువెళ్తానుగా, ఇదిగో మోడల్ అంటూ జేబులో 25 మడతలు పెట్టి దాచిన ఒక పాత లెటర్ ప్యాడ్ కాగితం ఒకటి తీశాడు. అదేం లెటర్ హెడ్డో, కాగితంలో సగం పైగా ఆయన బిరుదులు, పదవులే ఉన్నాయి. అభినవ కాళిదాసట, ఆంధ్ర షేక్స్పియర్ అట, కవిత విశారద, విశ్వవిఖ్యాత కవి సామ్రాట్, ఇంకా ఏవో ఏవోనట. మెంబర్ నవికవ సంఘం, అడ్వర్టైజరీ బోర్డు మెంబరు, సమస్త పత్రిక పాఠక సంఘం ఆనరరీ మెంబరు, వెనకబడిన రచయితల సంఘం, ఇలా 1,00,000 సంఘాల సభ్యత్వ జాబితా. అయ్యో, ఏంటిది, లెటర్ హెడ్డా మీ జీవిత చరిత్ర అన్నాడు తను. అయ్యో, నీ అసాధ్యం కోలా, భలే వాడివే. ఇంకా అందులో 2-3 కలపాలి. ఉపన్యాస కేసరి, ఉద్దండ పండిత ప్రకాండ, ఆ మధ్య కందిపాడు సన్మాన సభలో ఇచ్చిన బిరుదు ఏంటి చెప్పమా? ఉన్మత్త కవి శార్దూలాలేమోనండి. ఓయ్, నువ్వు కవివేనేంటి కొంపదీసి? ఆ, జ్ఞాపకం వచ్చింది ఉండు. అది అదో జగత్సహాధారణ దర్యా ప్రజాకవి. చచ్చాం పొండి. ఏం, మా కంపోజిటర్లు అసలే అక్షరాలు సరిగ్గా రానివాళ్ళు. అలవాటు మీద అక్షరం ఆకారం గుర్తుపట్టి పేరుస్తారు. మీరిలా నోరు తిరగని బిరుదులిచ్చారో ఇంక వాళ్ళు ఇష్టం వచ్చిన అక్షరాలు పేరు చేస్తారు. ఆనాక మనం అవేంటో అర్థం కాక తలలు బద్దలు కొట్టుకోవాలి. నిజంగా అంత పని చేస్తారేంటి కొంపదీసి? అయినా నేను సాయంత్రమో రేపో వచ్చి ప్రూఫ్ చూసుకుంటానులే. బాబాబు నీకు పుణ్యం ఉంటుంది. ఈ పూట కంపోజ్ చేయించు. బిరుదులే వదిలేకుండా అన్నీ వచ్చేలా చూడు సుమా. ఇవేనా, ఇంకేమైనా బిరుదులున్నాయా? ఇప్పటికింతే. 1-2 ఏమైనా మిగిలితే ప్రూఫ్ చూసినప్పుడు కలుపుతానులే. వస్తా బాబు, మరిచిపోకేం. చచ్చి నీ కడుపును పుడతా. మళ్ళీ ఇదొకటా అని తను నవ్వుకుంటుండగా, పాపం ఆ మహాకవిగారు పంచికట్టు జారిపోతుంటే మాటిమాటికి బిగించుకుంటూ చేతికర్ర సాయంతో అతి కష్టం మీద మెట్లు దిగి వెళ్ళాడు. ఏం అవస్థ, ఎంత తాపత్రయపడుతున్నాడో. పేరు కోసం, కీర్తి కోసం పోకులాడడం ఇదో అమాయకత్వం కాబోలు. అన్నట్టు ఈ కవిగారి లెటర్ హెడ్ ఈ పూట రెడీ చెయ్యాలి. లేకపోతే పాపం ఆయన ఉత్సాహం అంతా నీరు కారిపోతుంది. ఆ కాగితం వేరే తీసుంచాడు సురేష్. వర్కర్స్ తిరిగి రాగానే దాంతోపాటు మరో 4-5 అర్జెంటు పనులుంటే వాటిని పురమాయించి
ట్రెడిల్ మ్యాన్కి కర్రపత్రాలిచ్చి రెడీ చేయమని బైండర్కి కూడా పని కల్పించి అంతా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయ్యాక ప్రెస్ హాల్స్ అన్నీ ఓ మాటు తిరిగి సంతృప్తిగా తల పంకించి అవి చేస్తూ ఉండండి, నేనిప్పుడే కాఫీ తాగొస్తాను అంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు సురేష్. హోటల్లో టిఫిను కాఫీ పూర్తి చేసుకుని కిళ్ళి కొట్టు దగ్గర ఓ సిగరెట్ వెలిగించి స్కూటర్ సీటుని ఆనుకొని ఎల్లమ్మతోట జంక్షన్లో సిటీ బస్సుల్లోంచి దిగుతున్న జనాన్ని, వాళ్ళు దిగకుండానే లోపలికి ఎక్కడానికి తాపత్రయం పడుతోన్న ప్యాసింజర్లని చూడసాగాడు. బుట్టతలల స్టూడెంట్స్ సింహాచలం గుళ్ళు, సిల్కు లాల్చీలు, బెల్లబాటం ప్యాంట్సు, ఒకటి రెండు నేవీ యూనిఫారంలు, నాలుగైదు నైలాక్స్ చీరలు, ముక్కులు కుట్టించుకున్న పక్క కొప్పులు, బరువైన చేపల గంపతో అలల్లాడుతున్న తలలు, వీటన్నిటితో బస్టాండ్ అంతా అంతర్జాతీయ విమానాశ్రయంలా కన్నుల పండుగలా ఉంది. ఇంతలో ఒక తటిల్లత, 18 ఏళ్ల అప్సరస, వయ్యారాలన్నీ ఒలకబోస్తూ గబగబా గాజువాక బస్సు వైపు నడుస్తోంది. సురేష్ ఒక్క మాటు కళ్ళు నులుముకుని చూశాడు. చక్కని అవయవ సౌష్ఠవం, కాంతులు విరజిమ్మే బంగారు రంగు మేని ఛాయ, అందాలన్నీ కుప్పబోసినట్లుంది ఆ అమ్మాయి. ఇంత అందమైన స్త్రీని తను ఎన్నడూ చూడలేదు. బొమ్మల్లోనే కాని నిజంగా ఇంత సౌందర్యం ఉంటుందని తను అనుకోలేదు. ఎంతసేపు చూసినా ఆ బంగారు బొమ్మని చూడాలని అనిపించింది సురేష్కి. కానీ ఆ అవకాశం ఏది? ఆ అందాల రాశి బస్సు ఎక్కింది, బస్సు కదిలింది. ఆమె నడిచిన రోడ్డు చిన్నబోయింది. బస్సు గడిపిన చోట వన్నె తిరిగింది. సురేష్ మనసు చీకటైంది. ఊహల్లో కుముద రూపం కదలాడింది. కన్నీళ్లతో తను వచ్చేటప్పుడు కిటికీలోంచి కనిపించిన ఆ రూపం, కళ్ళల్లో అదే వేదన, ముఖంలో అదే నివేదన, తన మనసుకి ఆవేదన కల్పిస్తూ. సురేష్ మనస్సంతా గజిబిజిగా ఏదో అసంతృప్తిగా మారింది. ఇబ్బందిగాను బాధగాను ఉంది. కాసేపు మనసు ఎటైనా మళ్లించి కాలక్షేపం చెయ్యాలి. ఎదురుగుండా చూస్తే ఇంగ్లీష్ పిక్చర్ తాలూకా వాల్ పోస్టర్ కనిపించింది. అందులో అర్ధనగ్నంగా నిలబడ్డ అందాల భామలు. వాచి చూసుకున్నాడు. ఇంకా 3 కాలేదు. మ్యాట్ని ఇప్పుడే మొదలుపెట్టుంటారు. స్కూటర్ని స్టాండ్లో లాక్ చేసి టికెట్ తీసుకున్నాడు. హాల్లోకెళ్లేసరికి పిక్చర్ అప్పటికే మొదలు పెట్టేశారేమో. కుర్చీలు, మనుషులు ఏం కనిపించడం లేదు. గుడ్డివాడిలా తడుముకుంటూ అతి కష్టం మీద ఓ ఖాళీ కుర్చీని సంపాదించాడు. మ్యాట్ని వదిలేటప్పటికి 5 దాటింది. అమ్మో, దాదాపు 3 గంటలైంది తను ప్రెస్ వదిలి. వర్కర్స్ ఏం చేస్తున్నారో. ప్రెస్కి నాన్నగాని వచ్చాడేమో ఈ పాటికి. వస్తే చంపేస్తాడు ప్రెస్ వదిలి వచ్చినందుకు. భయపడుతూ కంగారుగా స్కూటర్ స్టార్ట్ చేశాడు. అనుకున్నంత అయింది. తను భయపడ్డట్టు నాన్నొచ్చి ఎదురుగుండా కుర్చీలో పెద్ద పులిలా కూర్చునున్నాడు. సురేష్ స్కూటర్ లాక్ చేసి పిల్లిలా ప్రవేశించాడు. గంగయ్య కోపంగా చూస్తున్నాడు. కళ్ళలోని ఎర్రదనం సురేష్కి భయాన్ని కలిగించింది. ప్రెస్ మెట్లు ఎక్కినవాడల్లా మళ్ళీ వెనక్కి రోడ్డు మీదకొచ్చాడు. మళ్ళీ ఎక్కడికి? అరిచాడు గంగయ్య. ఆహా, స్కూటర్ లాక్ చేశానో లేదో అని నీళ్లు నమిలాడు సురేష్. ఎక్కడికెళ్ళావు ఎంతసేపు? అది అడగడం కాదు, గద్దించడం. మొదట కాఫీ కని వెళ్ళాను. తర్వాత ఏం తోచకపోతే అలా మ్యాట్నీకి. ఇక్కడ ప్రెస్ వదిలేసి, అవునా? నువ్విలా స్కూటర్ వేసుకుని విశాఖపట్నం వీధుల్లో షైరు తిరుగుతానంటే నేనొచ్చి కూర్చుందును కదా ప్రెస్లో. భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని ఎండ తగ్గాక రా నానా అంటూ రోజు నన్ను ఇంటి దగ్గర కూర్చోబెడుతోంది ఎందుక? రోజు మ్యాట్నీలకి పోవడానికన్నమాట. ఇవాళే వెళ్ళాను, వినయంగా అన్నాడు సురేష్. ఇలా అయితే చెప్ప చేతికొస్తుందరా దౌర్భాగ్యుడా. పైసా పైసా కూడబెట్టి ఎంత కష్టపడితే ఈ స్థితికొచ్చామో తెలుసా? జాగ్రత్తగా దగ్గరుండి వర్కర్ల చేత పని చేయించుకుంటే 10 రాళ్లు కనిపించేది. నువ్విలా మ్యాట్నీలకి హోటళ్ళకి పోతూ ఉంటే వాళ్ళలా కబుర్లకి కాలక్షేపాలకి పోతూ ఉంటారు. రౌతు కొద్దీ గుర్రం. ఏదో అలా తమాషాగా వచ్చి పోవడానికి ఇదేం ఉద్యోగం కాదురా, వ్యాపారం. మెల్లగా చెప్పు నాన్న. నీ కేకలు వర్కర్స్ విన్నారంటే రేపు నన్ను లోకు కడతారు. చెప్పినట్టు వినరు. మాట్లాడితే ఇది ఒకటి నేర్చావు. నేను అలా పాత పోస్ట్ ఆఫీస్ కేసు వెళ్ళి పాత బాకీ ఒకటి వసూలు చేసుకుని వస్తాను. నువ్వు దాకా వాళ్ళ చేత పనులు చేయించి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఈ వారం డబ్బు బట్వాడా చేయి. ఎవరెవరికి ఎంత ఇవ్వాలో ఆ చీటీ డబ్బు సొరుగులో పెట్టాను. కొత్త నోట్లు ఒకదానికొకటి అంటుకుని ఉంటాయి. జాగ్రత్త. ప్రెస్సు తలుపులు వేసుకుని తిన్నగా ఇంటికెళ్ళు. తాళం పడిందో లేదో లాగి మరీ చూడు. నేను తిన్నగా ఇంటికొస్తాను అంటూ గంగయ్య బయలుదేరాడు. రిక్షా చేయించుకుని వెళ్ళు, నడవకు అని చెబుదాం అనుకున్నాడు సురేష్. కానీ చెప్పి లాభం లేదు, వినడు. కష్టపడ్డం ఆయనకు అలవాటు. పైగా డబ్బు దగ్గర చాలా జాగ్రత్త. అమ్మ పోయినప్పటి నుంచి జాగ్రత్తగా డబ్బు కూడబెడుతున్నాడు. తనని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అహర్నిశలు ఆయన ఆలోచించేది తన భవిష్యత్తు గురించే. తండ్రులందరూ పిల్లల్ని ప్రేమగా చూడొచ్చు. కానీ తన తండ్రి తరహా వేరు. తను 1000 జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేడు. అందర్లాంటి వాడు కాదు తన తండ్రి. అంతగా చదువుకోకపోతే మాత్రం
నాన్నకి ఉన్నపాటి లోకజ్ఞానం, దూరదృష్టి ఎంతమంది చదువుకున్న తండ్రులకుంటుంది?